ఒక మాటలో చెప్పాలంటే ఈ వెల్లుల్లి అన్నం వెంటే ఇప్పుడు జనాలంతా క్యూ కడుతున్నారు. ఇంట్లో దీన్నే వండుకుంటున్నారు. ఆరోగ్యం, రుచి, సీజన్ కు తగ్గ టేస్ట్ ఉండటంతో ఆంధ్ర, తెలంగాణలో వెల్లుల్లి రైస్ ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయిపోయింది. అన్ని హోటళ్లలో దీన్నే తింటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్యాలు లైన్ కడతాయి. ఎప్పుడు ఎలాంటి వైరస్, బ్యాక్టీరియాలు దాడి చేస్తాయో తెలియదు. కనుక మనం ఈ సీజన్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పాటించాలి. చలిని తట్టుకుని వ్యాధుల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం శరీరానికి మేలు చేసేలా ఉండాలి. ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయిన గార్లిక్ రైస్ ని మీరెప్పుడైనా రుచి చూసారా? ఈ రెసిపీ చలికాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రైస్ చాలా రుచిగా పులిహోర కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. అంతేకాదు ఉదయం అల్పాహారంగా చేయడానికి సులభమైన వంటకం. ఈ వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి ఎలా తయారు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వెల్లుల్లి రైస్ కి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, వెల్లుల్లి 15 నుండి 20 రెబ్బలు, 2 లవంగాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, నిమ్మకాయ, కరివేపాకు. ముందుగా సరిపడా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో వెల్లుల్లిపాయలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే నూనెలో ఆవాలు, కరివేపాకు, శనగలు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను వేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఉల్లి కొద్దిగా గోధుమ రంగులోకి మారగానే ఇప్పుడు వేయించిన వెల్లుల్లిపాయలు వేసి రుచికి ఉప్పు వేసి కలిపి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. ఇక ఈ మిశ్రమంలో ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసి కాస్త నిమ్మరసం పిండుకొని మిక్స్ చేసుకోవాలి. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. మీకు కొంచెం కారం ఎక్కువగా కావాలి అనుకుంటే మిర్చి ముందుగానే ఇంకా 2 ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. శనగలు లేకపోతే వాటి స్థానంలో పల్లీలు వేసుకున్నా సరిపోతుంది. పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారు కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.